అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, రొటీన్గా మనం దోశలు అనేవి వేసుకుంటూ ఉంటాం కదా. అలాగా రొటీన్గా వేసుకునే దోశలు కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా రైస్ అనేది యూజ్ చేయకుండా గోధుమ రవ్వతో క్రిస్పీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాదండి, ఈ క్రిస్పీ దోశలోకి టేస్టీగా హోటల్ స్టైల్లో చేసే పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో అనేది వెయిట్ లాస్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. ఈ మినపగుళ్ళు ప్లేస్లో మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. రెండింటిని కలిపి ఒకే బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా తడిచే వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. రవ్వ అనేది పడిపోకుండా మీరు 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మీకు కుదిరితే 3 to 4 అవర్స్ దీన్ని నానబెట్టుకోండి. లేదు అనుకుంటే అట్లీస్ట్ 2 అవర్స్ అయినా మనం ఈ పప్పుని రవ్వని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్ వేసి మనం దీన్ని నానబెట్టుకుందాం. చూసారు కదా, నేను 3 అవర్స్ నానబెట్టానండి. పప్పు రవ్వ అనేది బాగా నానింది. కావాలంటే చెక్ చేసుకోండి, బాగా మెత్తగా నలుగుద్ది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకుందాం. మిక్సీ జార్ని క్లీన్ చేసుకొని మనం నానబెట్టిన పప్పుని దీంట్లో వేసుకుందాం. మీరు కావాలంటే 2 సార్లుగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఒకేసారి వేసుకుంటున్నాను. ఇలా పప్పును మొత్తం వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి. సరిపోకపోతే మనం దోశ వేసుకునే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మీకు టైం ఉంది అనుకుంటే కనుక ఓవర్ నైట్ మొత్తం పులియబెట్టుకోండి. లేదు అనుకుంటే అట్లీస్ట్ 4 అవర్స్ అయినా ఈ పిండిని పులియబెట్టుకోవాలి. ఇప్పుడు నేను మూత వేసి ఒక నైట్ మొత్తం పులియబెట్టుకుంటున్నాను. మనం హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పల్లీ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. శనగగుళ్ళు 1 కప్, వేయించిన పప్పు 1 కప్, 5 లేక 6 పచ్చిమిరకాయలు, 1 స్పూన్ తాలింపు దినుసులు, 2 ఎండుమిరకాయలు, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, 1 స్పూన్ ఆయిల్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కరివేపాకు 2 స్పూన్లు, అలాగే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు బాగా వేగేలాగా. ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి వేరుశనగ కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, మాడిపోతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేరుశనగ గుళ్ళని, వేయించిన పప్పుని, అలాగే ఫ్రై చేసుకున్న పచ్చిమిరకాయల్ని, 2 స్పూన్ల కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి.
నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలంటే వాటర్ని యాడ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. వేసుకున్న ప్యాన్ ఉంది కదా, అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినుములు అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. పోపు వేసుకున్న టైంలో మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం చట్నీలోకి యాడ్ చేసుకుందాం. చట్నీలో తాలింపు అనేది ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి కలిపేసుకుందాం కదా ఫ్రెండ్స్. హోటల్ స్టైల్లో చేసే పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. నేను ఈ పిండిని ఓవర్ నైట్ మొత్తం నేను పులియబెట్టుకున్నాను. ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఉప్పు యాడ్ చేసుకున్నారు కదా, ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. దోశ ప్యాన్ అనేది పెట్టి బాగా హీట్ అవ్వనివ్వాలి. కొంచెం వాటర్ చేసుకొని చెక్ చేసుకుందాం. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నా అండి, ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను ఆనియన్తో స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు దోశ అనేది ఎంత పెద్దగా వేయాలి అనుకుంటున్నారో అంతవరకు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి, అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పిండిని ఒకసారి కలుపుకొని దోశని వేసుకుందాం. దోశ అనేది మీకు ఎంత పెద్దగా కావాలో అంతవరకు ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశ అనేది పలుచగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా కాలేంత వరకు మనం కాల్చుకుందాం. ఈ దోశ అనేది ఒకవైపు కాలింది కదండి, ఇప్పుడు దీన్ని మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. అలాగే ఒక 2 మినిట్స్ పాటు రెండో వైపు కూడా దోశని కాల్చుకుందాం. ఇలా కాల్చుకున్న దోశని చక్కగా ఫోల్డింగ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీగా గోధుమ రవ్వతో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే హోటల్ స్టైల్లో చేసే పల్లీ చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం వేడి దోశల్ని వేసుకొని తింటే 1కి 4 తింటామండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. వెయిట్ లాస్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్కీ కుక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.